జ్యోత్స్నకి షాక్ ఇచ్చి దెమ్మ తిరిగే వీడియోని చూపించిన సూరజ్. మనం ఈరోజు కార్తీక దీపం ఇది నవవసంతం సీజన్ 2లో 697వ ఎపిసోడ్ చూద్దాం. సూరజ్ని తన అవుట్ హౌస్లో ఉండమంటాడు శివనారాయణ. దానికి ముందు ఒప్పుకోడు సూరజ్. మమ్మల్ని రౌడీల నుండి కాపాడేందుకు ఈ విధంగానే నీకు సహాయం చేయి నువ్వు అంటాడు శివనారాయణ. అయితే పారిజాతం మనసులో అప్పుడు దీప అవుట్ హౌస్కి వచ్చి ఈ కార్తీక్ గడికి పెళ్ళమైంది. ఇప్పుడు ఈ సూరజ్ గాడు అవుట్ హౌస్కి వస్తే జ్యోత్స్నకి మొగుడవుతాడేమో అని అనుకుంటుంది. కార్తీక్ సూరజ్ని అవుట్ హౌస్లో ఉండమని నచ్చ చెబుతుంటాడు. దానికి జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ ఒప్పుకోరు. దానికి కార్తీక్ మా తాతనే మరదల్ని కాపాడిన వారికి సహాయం చేయడం తప్ప అని అడుగుతాడు అక్కడ ఉన్నవారిని. తప్పు కాదంటారు శివనారాయణ, దశరథుడు, సుమిత్రుడు. మరి ఇంతమంది తప్పు కాదన్నప్పుడు బ్రదర్ ఇక్కడ ఉండడం కరెక్టే కదా అంటాడు కార్తీక్. దానికి సూరజ్ సరే బ్రదర్ మీరంతా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఉంటాను అంటాడు సూరజ్. వీడిని ఎలాగైనా ఇంటి నుంచి పంపించేయాలి అని అనుకుంటుంది జ్యోత్స్న మనసులో. తర్వాత జ్యోత్స్న గదిలో జ్యోత్స్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పారిజాతం మాట్లాడుతూ నువ్వు పంపిన రౌడీలు వాడిని కొట్టకుండా కొట్టేసావని చెప్పారేంటి, పైగా వాళ్ళు వచ్చి నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి, మళ్ళీ వాడే వచ్చి నిన్ను కాపాడమేంటి అంటుంది. దానికి జ్యోత్స్న విసుగ్గా ఏం జరిగిందో నాకు తెలీదు, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు అంటుంది. ఇక్కడ కార్తీక్ ఇంట్లో అందరూ కింద కూర్చొని భోజనాలు చేస్తుంటారు. కాంచన మాత్రం చక్రాల కుర్చీలో కూర్చొని ఉంటుంది. సూరజ్ని అవుట్ హౌస్లో పెట్టిన సంగతి దీపతో చెప్తాడు కార్తీక్. మన ఇంట్లో మనం ఉంటేనే తృప్తిగా ఉంటుంది అంటుంది కాంచన. అదేమిటమ్మా అది నీ పుట్టిల్లు, అది కూడా నీ సొంత ఇల్లే అంటాడు కార్తీక్. ఆడదానికి పెళ్ళయ్యాక అత్తారిల్లే సొంత ఇల్లురా కార్తీక్ అంటుంది కాంచన. అమ్మా నువ్వు ఇలా అంటావు గాని ఆ ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని ఉంటుంది నీకు అంటాడు కార్తీక్. దానికి కాంచన ఆ ఇంటికి వెళ్ళడానికి నీ పిల్లానికి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువరా, సుమిత్ర తన సొంత తల్లిలాగా, దశరథ తన సొంత తండ్రిలాగా ఫీల్ అయిపోతుంది దీప అంటుంది కాంచన. దానికి కార్తీక్ తనకి సొంత వాళ్ళు ఎవరూ లేరు కదమ్మా, అందుకే వాళ్ళని తన తల్లిదండ్రులుగా భావిస్తుంది అంటాడు. కాసేపటి తర్వాత అమ్మా నాన్న ఫోన్ చేశారా అని అడుగుతాడు. వెంటనే అక్కడ ఉన్న శౌర్య నానమ్మే తాతయ్యకి చాలాసార్లు ఫోన్ చేసింది, తర్వాత మెసేజ్లు కూడా పెట్టింది అంటుంది. మీ అమ్మాయి కళ్ళన్నీ నా మీద సీసీటీవీలా పెడుతుందిరా అంటుంది కాంచన నవ్వేస్తూ. ఆ రోజు రాత్రి శివనారాయణ ఇంట్లో అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. సూరజ్ను కూడా భోజనానికి పిలవమంటాడు శివనారాయణ. దానికి జ్యోత్స్న ఇక్కడికి వద్దు తాత, మా ప్రైవసీ కూడా కొంచెం ఆలోచించు, లేకపోతే మనం తిన్న తర్వాత అతన్ని పిలవండి అంటుంది జ్యోత్స్న ఇష్టం లేకుండా. అతను నడవలేడు కదా ఇక్కడికి ఎలా రాగలడు అంటుంది పారిజాతం. సరే అయితే భోజనాన్ని అక్కడికే పంపండి అంటాడు శివనారాయణ. వెంటనే జ్యోత్స్న అయితే ఈ రోజు నేనే భోజనం తీసుకెళ్ళి థ్యాంక్స్ చెప్పొస్తాను అని చెప్పి సూరజ్ కోసం భోజనం తీసుకొని బయలుదేరి వెళ్తుంది జ్యోత్స్న. అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళి బయట నుండి ఓయ్ సూరజ్ నీ కోసం బొవ్వ తెచ్చాను బయటిరా అంటుంది జ్యోత్స్న. లోపల నుండి సమాధానం రాదు. లోపల ఏం చేస్తున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపల కనిపించకపోయేసరికి కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ సీన్ చూసి నిర్ఘాంతపోతుంది. లోపల సూరజ్ డ్యాన్స్ చేస్తూ వంట చేస్తుంటాడు. జ్యోత్స్నను చూసి హాయ్ అని పలకరిస్తాడు. వెంటనే జ్యోత్స్న నీ డ్రామా బయటపడిందిరా అంటుంది కోపంగా. ఓహ్ నేను ఇప్పుడు పేషెంట్ కదా అని చెప్పి తన చేతికి కాళ్ళకి తానే కట్లు కట్టేసుకుని ఉంటాడు చిన్నగా నవ్వుతూ. నువ్వు పెద్ద మోసగాడివి అంటుంది కోపంగా. మోసం గురించి నువ్వు మాట్లాడకూడదు, నీకన్నా పెద్ద మోసగాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంటాడు సూరజ్. రేయ్ నీ పని చెప్తాండ్రా అంటుంది కోపంగా. వెళ్ళవే అంటాడు సూరజ్ కేర్లెస్గా. నన్ను వే అంటావరా అని అడుగుతుంది. అవునే మోసగత్తివి నువ్వు, నీకు మర్యాద ఏంటి పోవే అంటాడు సూరజ్. అలా ఇద్దరు కొంచెం సేపు ఒకరినొకరు తిట్టుకుని ఉంటారు. అసలు నిన్ను లేపేయమని పంపించిన రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు, ఏం చేశారా వాళ్ళని అని అడుగుతుంది. దానికి సూరజ్ నవ్వుతూ నా దగ్గరికి వచ్చిన రౌడీల్ని మీకు కొట్టడం కావాలా లేక డబ్బులు కావాలా అని అడిగాను, వాళ్ళు డబ్బే కావాలన్నారు, జ్యోత్స్న కంటే డబ్బు ఎక్కువిస్తాను, నేను చెప్పినట్లు చేయమన్నాను, దానికి వాళ్ళు ఒప్పుకున్నారు అంటాడు సూరజ్. తర్వాత జ్యోత్స్న మా ఇంట్లో వాళ్ళు నిన్ను పెద్ద ఉత్తముడు అనుకుంటున్నారు, ఈ విషయం చెప్తే వాళ్ళే నిన్ను మెడపెట్టి బయటికి గెట్టేస్తారు అంటుంది. వెంటనే సూరజ్ అయితే ఆ రౌడీలు నీ కోసం చేసిన రీల్స్ని చూసి వెళ్ళు అని చెప్పి సెల్ ఫోన్లో వీడియో చూపిస్తాడు సూరజ్. అంతే జ్యోత్స్నకి దెమ్మ తిరిగిపోద్ది. అందులో ఒక రౌడీ మాట్లాడుతూ నా పేరు 1000 వాలా, శివనారాయణ గారి మనవరాలు జ్యోత్స్న గారు సూరజ్ అనే వ్యక్తిని చంపమని నాకు డబ్బులు ఇచ్చారు, ఈ విషయం అడగొచ్చి చెప్పమన్నా చెబుతాను అని ఉంటుంది ఆ వీడియోలో. తర్వాత సూరజ్ నువ్వు నా గురించి మీ ఇంట్లో చెబితే
ఈ 1000 వాలా గాడిని తీసుకొచ్చి మీ ఇంట్లో చెబితే నీ బతుకు దీపావళి బాంబు అయిపోతుంది అంటాడు చిన్నగా నవ్వుతూ. జ్యోత్స్న నిశ్చేష్టురాలై అలా బొమ్మలా నిలబడిపోతుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ సీరియల్ తర్వాత ఎపిసోడ్లు కూడా కావాలంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.